ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థన్యాటరే. ఈరోజు నేను కొన్ని కోర్సెస్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓపెన్ యూనివర్సిటీలో చాలా కోర్సెస్ ఉంటాయి. వీటన్నింటికి పాస్ మార్క్స్ ఎన్ని మార్క్స్కి పాస్ అవుతారు ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎట్లా చూసుకోవాలి అనేది చెప్తాను. అండ్ ఎట్లా ఎగ్జామినేషన్ జరుగుతుంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో బేసిక్గా చాలా మందికి ఓపెన్ యూనివర్సిటీ అంటేనే ఒక టైప్ ఆఫ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. ఆ ఓపెన్ యూనివర్సిటీ అంట చూసి కూడా రాస్తారు అనే ఒక అపోహ ఉంటుంది. మేబీ ఇంతకుముందుకు జరుగుతుండేనేమో, బట్ పాస్ట్ 2 to 3 years నుంచి చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తున్నారంట ఎగ్జామినేషన్స్. ఇది అక్కడ ఉండే స్టూడెంట్స్ చాలా మంది చెప్పినమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే, ప్రాక్టికల్స్కి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. మీకు ప్రాక్టికల్ స్కెడ్యూల్ ఇస్తారు కదా, ఈ ప్రాక్టికల్ క్లాస్ అనేది అటెండ్ అవుతేనే మిమ్మల్ని థియరీ క్లాసెస్లో సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ రాయనిస్తారనమాట. లేదు అంటే రాయనివ్వరు. నెక్స్ట్ ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నార్మల్గా వెబ్సైట్లో నుండి ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకొని సింపుల్ ప్రింట్అవుట్ తీసుకోండి. మిమ్మల్ని ఎవరు అక్కడ కలర్ ప్రింట్ తోటే రండి, కలర్ ప్రింట్ తోటి వస్తేనే మేము అలో చేస్తాము అనే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఏదైనా ప్రింట్ అయినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే బుక్స్. సో నేను బిఎల్ఐసి గురించి చెప్తున్నాను ప్రెసెంట్ అయితే. బిఎల్ఐసికి సంబంధించి ప్రాక్టికల్స్ రోజు తీసుకెళ్లాల్సిన బుక్ ఇది. సెల్ఫీ వీడియో కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది, నేను చదువుతాను ఒకసారి. స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సు, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించిన మాన్యువల్. ఈ మాన్యువల్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఈ పేపర్ కూడా మనకి 60 మార్క్స్కి ఉంటుంది అనమాట. 60 మార్క్స్కి ఉంటుంది. ఎన్ని మార్క్స్కి పాస్ అంటే 24 మార్క్స్కి పాస్. సో కంపల్సరీగా 24 మార్క్స్ అనేది రావాలన్నమాట. అట్లయితేనే మీరు పాస్ అవుతారు. అండ్ మీకు ఈ బుక్ ఉంది కదా, స్కిల్ ఎన్హాన్స్మెంట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ బుక్. దీంట్లో మీకు లాస్ట్ ఇయర్ది పేపర్ ఉంది, బట్ ఈ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిందంట. మేబీ ఇది బుక్ అప్డేట్ చేయకపోవడం వల్లనో ఏంటో మనకు తెలియదు, కానీ ఇదైతే అసలైన పేపర్ ప్యాటర్న్ కాదంట. ఓకే, దీనికి సంబంధించి నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అసలు బిఎల్ఐసిలోనే ఒక చక్కటాని ముత్యం అన్నమాట ఈ బుక్. సో ఈ సబ్జెక్ట్ చాలా మంది ఫెయిల్ అవుతారంట. సో అందుకోసమని ఈ బుక్స్కి సంబంధించి ఎవరైతే ఈ కోర్స్ చేయాలనుకుంటున్నారో, లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ చాలా చాలా టఫ్ ఉంటుందంట. అండ్ చాలా మంది క్లాసెస్కి అటెండ్ అవ్వక, అర్థం చేసుకోక చాలా మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ని కొంచెం ఎక్కువగా చూడండి. నెక్స్ట్ అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి ఎన్ని మార్క్స్, మనకి ఎన్ని గ్రేడ్స్ వస్తాయి ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుసుకొని ఫర్దర్గా మీరు వెళ్ళండి. అండ్ బిఎల్ఐసి నార్మల్గా 1 year ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. 100 మార్క్స్ పేపర్ అయితే మీకు 40 మార్క్స్ రావాలి. ఒకవేళ పేపర్ అనేది 60 మార్క్స్ అయితే 24 మార్క్స్ వస్తేనే సరిపోతుంది, మీరు పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ రికార్డ్స్ రాయడం అట్లాంటివి అయితే యాజ్ ఆఫ్ నవ్ ఏమీ లేవు. బట్ నేను కనుక్కుంటాను. నాకు తెలియని ఇన్ఫర్మేషన్ అయినా కూడా నేను కనుక్కొని మీకు ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓపెన్ యూనివర్సిటీ కదా అని చదవకుండా వెళ్తే మాత్రం అస్సలు ఉపయోగం లేదు. కంపల్సరీగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ ఇంకొకటి, మీ స్టడీ సెంటర్ ఏదైనా కూడా మీకు సెంటర్స్ అనేటివి షఫ్లింగ్ అవుతాయి అనమాట. మీరు స్టడీ సెంటర్ పెట్టుకున్నది మ్యాక్సిమం ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ అటు సైడ్ అయితే అక్కడే పడిపోతాయి, అక్కడే సెంటర్స్ ఉంటాయంట. బట్ బిఎల్ఐసికి మెయిన్ బ్రాంచ్లో పెట్టుకునే వాళ్ళకి మోస్ట్లీ అక్కడ సెంటర్ పడదు అంట. బయట ఏదైనా కాలేజెస్ లైక్ సికింద్రాబాద్లో కానివ్వండి, ఇంకా నియరెస్ట్ పీజీ సెంటర్స్ ఏమైనా ఉంటే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పడతాయంట. సో అదన్నమాట. తరోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఈ సబ్జెక్ట్ కూడా ఈజీ. అండ్ ఇంకొకటి నేను గమనించింది, ఇది జనరల్ అబ్జర్వేషన్. ఎవ్రీ ఇయర్ మనకి కేవీఎస్ అండ్ ఎన్విఎస్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఈ కేవీఎస్ ఎన్విఎస్కి చాలా అంటే చాలా అప్లికేషన్స్ వచ్చేటివి లైబ్రరీ సైన్స్కి అంత డిమాండ్ ఉందంట. డిమాండ్ ఇన్ ద సెన్స్ హెవీ కాంపిటీషన్. ఒకప్పుడు ఈ కోర్స్ అంటే ఎవరికి తెలీదు, నార్మల్గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఈ కోర్స్ చేసేది. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరూ అమ్మయ్య బిఎల్ఐసి చేయాలి, నేను ఈజీగా జాబ్ వస్తుంది, లేకపోతే మంచిగా లైబ్రరీయన్ అయితే ఏ శ్రమ ఉండదు అని ఒక అపోహన ఏంటో తెలియదు, కానీ లైబ్రరీ సైన్స్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. డిమాండ్ అంటే శాలరీ వైజ్ అట్లా కాదు, చాలామంది చేయడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఇప్పటికే ఒక్కసారి గవర్నమెంట్ నోటిఫికేషన్ వేస్తే దగ్గర 50,000 మంది రెడీగా ఉంటారంట. ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవడానికి ఒక 50,000 మెంబర్స్ రెడీగా ఉంటారంట. అంటే అర్థం చేసుకోండి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది అనేది. సో నేను ఈ కోర్స్ చూస్ చేసుకోండి అని కాదు నా ఇంటెన్షన్, బట్ ఈ కోర్స్కి కూడా డిమాండ్ ఉంటుంది, అంత కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పడం కోసం మాత్రమే. సో వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.